ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారో వివరాలను మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. సో నరసింహరావు, ఇవాటితో నామినేషన్లు ముగుస్తున్నాయి. సో గతంలో ఎన్నడూ లేదు, ఎందుకంటే ఇమ్మీడియట్ గా నోటిఫికేషన్ ఇచ్చారు. సో మరుసటి రోజు నుంచి ఆ రోజు నుంచే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. సో నామినేషన్ల గడువు కూడా ఇవాటితో ముగుస్తుంది. సో పోలింగ్ కూడా దగ్గరికి వచ్చేసింది. సో ఎన్నికల సంఘం ముందు నుంచే దాదాపుగా ప్రిపేర్ అయింది, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముందు నుంచి కూడా స్టేట్ ఎన్నికల కమిషన్ ఒక పలానా రోజు ఉండొచ్చు అనేటువంటి ఒక లీక్ అయితే ఇస్తుంది. దానికి అనుగుణంగానే బ్యాక్ ఎండ్ ఎప్పటికప్పుడు పని చేసుకుంటూ పోయింది. సో ఇక నామినేషన్లు అయితే ఇవాటితో ముగుస్తున్నాయి. సో తదుపరి ఏర్పాట్ల విషయంలో ఎన్నికల సంఘం ఎట్లాంటి ఏర్పాట్లను నిమగ్నమైంది? ఎస్ నవీన్, వాస్తవానికి మీరు అన్నట్లుగా ఎక్కడ కూడా ఒక చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా ఇమ్మీడియట్గా షెడ్యూల్ విడుదల చేసిన రోజే వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘము నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఆ మరుసటి రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమైపోయింది. వాస్తవానికి మీరు అన్నట్లుగా ఎప్పుడైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయో సో ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మౌఖికమైనటువంటి ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘము ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా నిమగ్నమై ఉండి అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేసేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవో అందిందో వెంటనే ఆ నోటిఫికేషన్ షెడ్యూల్ని విడుదల చేసే విధంగా సంసిద్ధమై ఉంది. అంతకంటే ముందు చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కావచ్చు, పోలింగ్ సిబ్బంది కావచ్చు, పోలింగ్ స్టేషన్ల ఎంపిక కావచ్చు, బ్యాలెట్ బాక్స్ల తరలింపు కావచ్చు, బ్యాలెట్ బాక్స్ల సెలక్షన్ కావచ్చు, అదేవిధంగా ఈ బ్యాలెట్ పత్రాల ముద్రణ వంటి అన్ని ప్రక్రియనంతా కూడా బిఫోరే చేసేసుకుంది. సో ఈ నేపథ్యంలోనే ఆ ప్రక్రియ అనేటువంటిది వేగంగా ప్రారంభమైపోయింది. ఈ నెల 27వ తేదీనే షెడ్యూల్ని అదేవిధంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 28వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమైపోయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలతో ఇక ఈ నామినేషన్ల ప్రక్రియ ముగియబోతా ఉంది. తెలంగాణలోని దాదాపుగా 116 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, ఇందులోని దాదాపుగా 2996 డివిజన్లు, డివిజన్లకు సంబంధించి వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికల నగారా మోగింది. అందుకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ఈరోజు సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. దాదాపుగా ఇప్పటి వరకు నిన్నటి వరకే ఈ 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి దాదాపుగా 7990 నామినేషన్లు దాఖలయ్యాయి నిన్నటి వరకు. సో ఈరోజు చివరి తేదీ కావడంతో ఈ సంఖ్యనైతే భారీగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది దాదాపుగా 10,000 వరకు కూడా ఈ నామినేషన్ల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. 9 నుంచి 10,000 వరకు ఈ నామినేషన్లో సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈరోజు సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఇక రేపటి నుంచి స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్లు ఇవి చెల్లుబాటు అవుతున్నాయా లేదా అనేటువంటి స్క్రూటినీ ఉంటుంది. సో 3వ తేదీ వరకు ఫిబ్రవరి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. సో ఆ రోజు మా సాయంత్రము ఫైనల్ అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటిస్తారు. సో ఇప్పటికైతే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో వివిధ పార్టీలకు సంబంధించి దాదాపుగా 7,980 మంది అభ్యర్థులు 9,276 నామినేషన్లు దాఖలు చేశారు. అది ఈ రోజుకైతే 10,000 పైచీలకు పెరిగేటువంటి అవకాశం ఉంది. నిన్న ఒక్కరోజే చూసుకుంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నుంచే 3,379 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2,506 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక బీజేపీకి సంబంధించి 1,709 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇండిపెండెంట్లుగా 918 మంది, ఇక ఇతర రిజిస్టర్డ్ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు 341 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికల బరిలో బీఎస్పీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా దాదాపుగా 142 మంది నిన్నటి వరకు నామినేషన్లను దాఖలు చేశారు. ఎంఐఎం నుంచి 166 మంది, సిపిఐ నుంచి 88 మంది, యాప్ నుంచి 17 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సో ఈ సంఖ్య ఈ రోజు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. సో ఇక 11వ తేదీన ఫిబ్రవరి 11వ తేదీన ఈ పోలింగ్ జరగనుంది, 13వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసేసింది. సో ముందుగానే ఆ మౌఖిక ఆదేశాలు ఆల్రెడీ అందినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ముందుగానే బ్యాక్ ఎండ్ లో చకచకా చేసుకుంటూ వెళ్లారు. సో ఇవాళ నామినేషన్లు ముగుస్తున్నాయి కాబట్టి సో పెద్ద సంఖ్యలో ఇవాళ నామినేషన్లు నమోదయ్యేటువంటి అవకాశాలు